చార్మి గారు అయితే పవన్ కళ్యాణ్ గారికి అన్నప్రాసం జరిగినప్పుడు ఆయన పెన్ను అలాగే కత్తి పట్టుకున్నారని తెలుస్తుంది అనమాట. సో దాని గురించి అంజనమ్మ గారు కూడా చెప్పారు. అయితే ఏంటి సో తర్వాత అంజనమ్మ గారు రీసెంట్ గా లైఫ్ లో తను ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అనుకోదు. అది కూడా జనసేన పార్టీ వాళ్ళకి ఇచ్చింది. అలా ఛానల్ టెలికాస్ట్ అయింది కదా. అందులో చాలా విషయాలు చెప్పారు. ఆయన మొండి ఘట్టం అని చెప్పారు, ఇలా చాలా చెప్పారు. అయితే వాళ్ళ ఫాదర్ వెంకట్రావుతో కలిసి వాళ్ళు వెళ్ళారంట తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, కళ్యాణ్ బాబు ఆయనకి ఫస్ట్ పేరు ఒరిజినల్ నేమ్ కూడా ఏంటంటే కళ్యాణ్ బాబు అని తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మార్చారు. సో కళ్యాణ్ బాబుకి సంబంధించి ఆయన ఎలాగో ఆయనకు అన్నప్రాసం చేయాలి కదా, ఇక్కడే చేసేద్దాము అని చెప్పి అక్కడే ప్లేస్ కూడా మంచి ప్లేస్ శ్రీవారి దైవం ఆయన ముందు చేస్తే ఇంకా బెటర్ అన్నట్టుగా వాళ్ళు కూడా ఫీల్ అయిపోయి సో ఫ్యామిలీ అంతా కూడా ఉండంట. సో అదే టైంకి చేశారంట. చేస్తే అక్కడ ఉన్న వస్తువులు ఏముంటాయండి ఆ టైంకి, ఏం దొరుకుతాయి మహా అంటే. సో అక్కడ పంతులకు కత్తి ఇవ్వడం జరిగిందట. లేదు వాళ్ళ నాన్నగారి దగ్గర ఏదో ఒక చిన్న అంటే అప్పుడు ఆయన కానిస్టేబుల్ కాబట్టి చిన్న కత్తి ఏదో అదే పెట్టుకుంటారు అని అన్నారు. సో అది పెన్ను అలాగే పుస్తకాలు పెన్ను ఆయన దగ్గర ఉంటది. సో బుక్ ఏమంత పెద్ద అక్కడ దొరుకుతాయి కాబట్టి అక్కడ ఉన్నవి అన్నవాడి ప్రసాదం ఏదో ఒకటి ఫుడ్ ఏదో ఒకటి పెట్టాలి. అమ్మ దేవరి ప్రసాదం పెట్టారంట. ఆ లడ్డు కానివ్వండి అక్కడ ఇచ్చిన ప్రసాదం కానీ ఒక 5 వస్తువులు పెడతారు మాక్సిమం. సో అందులో ఇలా పెడితే నార్మల్ గా ఆయన వెళ్ళి ఫస్ట్ కత్తి పట్టుకున్నారంట, తర్వాత పెన్ను పట్టుకున్నారట. సో వాళ్ళ ఫాదర్ ఏంటంటే వీడు కూడా మంచి కానిస్టేబుల్ అవుతాడు లేకపోతే ఒక మంచి ఎస్ఐ అవుతారని అనుకున్నారట. సో మంచి అంటే ఒక ఐఏఎస్ గానీ లేకపోతే ధైర్యవంతులు లాంటి పొజిషన్ లో ఉంటారు అనుకున్నారట. దాని తర్వాత పెన్ను పట్టుకునేసాక అంజనమ్మకి ఇంకెక్కువ హ్యాపీగా అయిపోయిందంట. అరే పెన్ను కూడా పట్టుకున్నారు, ఇంకా ఇది అది కాకపోయినా కూడా ఒక మంచి రచయిత అవుతాడేమో అన్నట్టుగా తను ఫీల్ అవ్వడం జరిగింది. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇవన్నీ విషయాలు చెప్పడంతో అంటే ఆయనకి ఏం కావాలి ఏంటి అనేది ముందు నుంచి ఆయనకు తెలుసు. అంటే ప్రతి పిల్లాడికి అది అన్నప్రాసన రోజు పట్టుకుంది ఏ నాటికైనా నిజం అవుతుందంట. చాలా మంది నమ్ముతారు. అంటే కొన్నిసార్లు కొంతమందికి త్వరగా అవుతుంది, కొంతమందికి లేట్ గా అవుతుంది. బట్ అయితే లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. సో మనం అన్నప్రాసన టైంలో ఏదైతే క్యారీ చేస్తామో దానికి సంబంధించి ఏదో ఒకటి అయితే జరుగుతుంది. సో ఆ మూమెంట్ కోసం తను చాలా సంవత్సరాలుగా వెయిట్ చేశాడు. దాని తర్వాత కూడా ఆయన స్ట్రగుల్ అవుతున్నప్పుడు నేను చూడలేకపోయాను. బట్ ఇంకేం చేస్తా, నేను తల్లిగా ఏం చెయ్యలేకపోయాను. బట్ నేనైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన రోజు పట్టుకున్నందుకు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారని మధ్యలో ఆయన చాలా కష్టపడ్డా కూడా ఆయన కష్టానికి ఫలితం అయితే ఇప్పుడు దొరికింది అనమాట. సినిమా పరంగా అయినా అవ్వచ్చు, రాజకీయాల పరంగా అయినా అవ్వచ్చు. సో బట్ ఇంకా ఆయన వెళ్ళాల్సిన స్టేజ్ అయితే ఇంకా ఉంది. సో మనం వెయిట్ చేసి చూడాలి ఖచ్చితంగా.